జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. స్థితి ముఖ్యమా, చర్య ముఖ్యమా? అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అది అందరికీ అందనంత స్థాయిలో ఉన్నందువల్లనే దానికి విపరీతమైన గిరాకీ పెరుగుతుంది. అందరూ ఆ మార్గంలోనికి ప్రవేశించడానికి మూల కారణం భగవంతుని స్థితిని అందుకోవటం కోసమే. దానిని ఆత్మస్థితి, భావాతీత స్థితి, పరిపూర్ణ స్థితి, పరబ్రహ్మ స్థితి అంటారు. వాస్తవానికి అది అన్నింటికీ అతీతమైనది. అక్కడ వర్ణనలు, వివరణలు, అంచనాలు ఉండవు. మాటలు లేని సంపూర్ణ మౌనం ఉంటుంది. ఆ స్థితిలో జీవించే వారినే అవధూతలు అంటారు. అవధూతలు అంటే మనసు భౌతిక ప్రపంచం నుండి సమూలంగా ఉపసంహరించబడి శారీరక స్పృహ లేకుండా జీవించేవారు. వారిలో రాగద్వేషాలు, కామక్రోధాలు అసలు ఉండవు. బయట చర్య జరుగుతున్న లోపల ఎటువంటి ప్రతిచర్య ఉండదు. శరీర పోషణకు సంబంధించి ఎటువంటి శ్రద్ధ ఉండదు. వారు ఎంతకాలమైనా ప్రకృతిలో జీవిస్తూ ప్రతికూలమైన వాతావరణాన్ని అధిగమించగలుగుతారు. ఎటువంటి ప్రజా సంబంధాలు ఉండవు. తమను గురించి తమకు తెలియదు. చుట్టూ జరిగే విషయాల పట్ల ఎటువంటి ప్రతిచర్య ఉండదు. అటువంటి స్థితి నుండి దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలగాలి. అప్పుడు శరీరం తేజోవంతంగా, చైతన్యవంతంగా, దృఢంగా, పటిష్టంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంటే అవధూతల స్థితి నుండి ఋషితత్వానికి మళ్ళాలి. అదే పరిపూర్ణత్వం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ఆత్మను గుర్తించడం ఎలా? దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది అంటారు. దానికోసం ఎక్కడా వెతకనవసరం లేదు అంటున్నారు కదా. ఆత్మ కంటికి కనిపించదు. రుచి చూసేది, స్పృశించేది, తడిపేది, వాసన చూసేది, దహించేది, విభజించేది కానే కాదు. అయితే దానిని గుర్తించడం ఎలా? అసలు సాధ్యమవుతుందా? భూమండలంలో ఇంతవరకు ఎవరూ ఆత్మను చూడలేదు. ఇక భవిష్యత్తులో కూడా చూసే అవకాశమే లేదు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అసలు ఆత్మను గుర్తించటం సాధ్యం కానే కాదు. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. ఆత్మస్థితిని అందుకోలేదు. ఇటువంటి చిక్కు ప్రశ్నలకు శాస్త్రీయపరమైన సమాధానాలను పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి, తెలుసుకోవడానికి, బోధించడానికి, ప్రచారం చేయడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దానిని అందుకోవటం సాధ్యమవుతుందా? పాత విధానాలను కొనసాగించినట్లయితే సాధ్యం కాదు. అందువలన అధునాతన సాంకేతికతను ప్రయోగించగలగాలి. అప్పుడు తప్పక సాధ్యమవుతుంది. ప్రస్తుతం సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉన్నందువలన ఆధ్యాత్మికతను అందుకోవటానికి అనుకూలమైన వాతావరణం లేనే లేదు. అందువలన ద్వంద్వాలను కరిగించి మనిషిని శూన్యస్థితికి చేర్చే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనే వజ్రాయుధం ఉంటే చాలు, తప్పక సత్ఫలితం వస్తుంది. ఎటువంటి సందేహం లేదు.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. లౌక్యం ఆధ్యాత్మికం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవడం బహు కష్టతరం. ఎందుకంటే లౌకిక జీవితం పూర్తిగా కష్టంగా క్లిష్టంగా తయారైంది. కుటుంబ పోషణ తలకు మించిన భారంగా మారింది. అడుగు ముందుకు వేయాలన్నా ఆర్థిక పరమైన అంశాలు అవరోధాలు అవుతున్నాయి. ప్రస్తుతం ఆధ్యాత్మికత కన్నా లౌకిక జీవితం ప్రధానంగా మారింది. వాస్తవానికి లౌకిక జీవితం సజావుగా నల్లూరు మీద బండిలా కొనసాగితే ఆధ్యాత్మికత కూడా అతి సులభతరం అవుతుంది. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, అంతరంగం సంతృప్తిగా ఉంటే చాలు అనుకుంటున్నాడు కదా. లౌకిక జీవితం నియమబద్ధంగా ప్రణాళికాయుతంగా కొనసాగితే, దైనందిన జీవితం విజయవంతమైతే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. ప్రస్తుతం అందరూ లౌకిక జీవితాన్ని పూర్తిగా విస్మరించి ఆధ్యాత్మిక మార్గం కోసం పరితపిస్తూ ఆ మార్గంలో విజయం సాధించడం కోసం కఠోర సాధనలు చేస్తున్నారు. పరిణతి చెందలేక తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. జాగ్రత్తగా విశ్లేషించగలిగితే లౌక్యం మరియు ఆధ్యాత్మికతలు రెండు వేరు కాదు. లౌక్యమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే లౌక్యం. రెండింటినీ విడదీయలేం, విడదీసే అవకాశమే లేదు. అందువలన లౌక్యాన్ని సరిచేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడం శాస్త్రీయపరమైన పంథ అవుతుంది. కాబట్టి లౌకిక జీవితాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఆధ్యాత్మికతను అందుకునే దిశగా చర్యలు చేపట్టాలి.